Hi students, I am Madhavilata, lecturer in CGT, Government Junior College, Girls, Jagityal. Today's subject is Apparel Manufacture. Paper 1, Unit 1, Topic Basic Sleeve. అనగా ప్రాథమిక స్లీవ్. స్ట్రక్చర్. మనము ఈ పాఠం ద్వారా నేర్చుకోవాల్సిన విషయాల గురించి తెలుసుకుందాం. ఇంట్రడక్షన్, స్లీవ్ టర్మినాలజీ, స్లీవ్ స్టైల్స్, బేసిక్ స్లీవ్ టైప్స్, సెట్ ఇన్ స్లీవ్ టైప్స్, added fullness and cap variations, two-piece sleeves, sleeves bodies combinations, standards of a well-fitted sleeve. Learning objectives. After studying this unit, students would be able to understand. ఈ పాఠం ద్వారా నేర్చుకోవాల్సిన విషయాల గురించి తెలుసుకుందాము. పార్ట్స్ ఆఫ్ ద స్లీవ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లీవ్స్, డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ స్లీవ్స్, సెలెక్షన్ ఆఫ్ రైట్ స్లీవ్ ఇన్ డిజైనింగ్, డిఫరెన్స్ బిట్వీన్ సెట్ ఇన్ స్లీవ్ బాడీస్ కాంబినేషన్స్, స్టాండర్డ్ ఆఫ్ ఏ వెల్ ఫిట్టెడ్ స్లీవ్. వీటి గురించి మనం ఈ పాఠంలో తెలుసుకుందాం. ఇంట్రడక్షన్ అనగా పరిచయం. స్లీవ్స్ ఆర్ ఫంక్షనల్ బట్ డెకరేటివ్ పార్ట్స్ ఆఫ్ ద గార్మెంట్ దట్ కవర్ అండ్ ఎన్సర్కిల్ ద ఆర్మ్. స్లీవ్స్ మే బీ ఆఫ్ ఎనీ లెంత్ ఇంక్లూడింగ్ క్యాప్, షార్ట్, ఎల్బో, 3/4, 7/8 and long. In addition, sleeves may be fitted or full and may include a puff, bell, draped or gather style. స్లీవ్ అనగా మన గార్మెంట్లలో అనగా మన దుస్తులలో చేయి భాగం. ఈ స్లీవ్ను దుస్తునకు డెకరేటివ్గా ఉపయోగిస్తాము. అంటే దుస్తువు మనకు అందంగా కనిపించడం కోసం ఈ స్లీవ్ను, ఈ చేతులను మనము ఉపయోగిస్తాము. ఈ స్లీవ్ యొక్క పొడవును మనము ఎన్ని రకాలైన తీసుకోవచ్చును. వాటి యొక్క క్యాపు, షార్ట్ హ్యాండ్స్ అనగా పొట్టి చేతులు, మోచేతు వరకు చేతులు పొడవు తీసుకోవచ్చు. అలాగే 3/4 మోచేయి కింది భాగం వరకు, అలాగే లాంగ్ హ్యాండ్స్ అనగా మణికట్టు భాగం వరకు కూడా మనం ఈ చేతులను తీసుకోవచ్చు. దీని పొడవు ఏ విధంగానైనా ఎన్ని రకాలైనా తీసుకోవచ్చును. అలాగే పఫ్, బెల్, డ్రేపుడు ఆరు గ్యాదర్డ్ స్టైల్లో వీటిని మనము స్టిచ్ చేసుకోవచ్చును. అంటే కుచ్చులు, బెల్, వివిధ రకాల ఎలాస్టిక్ ఉపయోగించి చేతులను బుగ్గ చేతులుగా మనము వీటిని స్టిచ్ చేసుకోవచ్చును. స్లీవ్ టర్మినాలజీ. స్లీవ్ యొక్క పదజాలం. క్యాప్ సీమ్ లైన్, క్యాప్ లైన్, స్లీవ్ క్యాప్, గ్రెయిన్ లైన్, అండర్ ఆర్మ్ సీమ్స్, ఎల్బో డాట్స్, ఎల్బో లైన్, వ్రిస్ట్ లైన్. ఈ విధంగా మనకు స్లీవ్ టర్మినాలజీ ఉంటుంది. వాటి యొక్క వివరణ మనము తెలుసుకుందాము. మొదటగా క్యాప్ సీమ్ లైన్. దిస్ ఈజ్ ద కర్వ్డ్ టాప్ సీమ్ లైన్ ఆఫ్ ద స్లీవ్. స్లీవ్ యొక్క కర్వ్డ్ లైను టాప్ భాగాన్ని క్యాప్ సీమ్ లైన్ అంటాము. అంటే మనము మన చేతులు భుజము ప్లేస్లో అతికించే భాగాన్ని క్యాప్ సీమ్ లైన్ అంటాము. నెక్స్ట్ క్యాప్ లైన్. ద హారిజంటల్ లైన్ దట్ జాయింట్స్ ద టూ అండర్ ఆర్మ్ కార్నర్స్. రెండు అండర్ ఆర్మ్ కార్నర్స్ అంటే చంక భాగం యొక్క కింది భాగంలో
అడ్డంగా ఈ క్యాప్ లైన్ అనేది జాయింట్ చేస్తాము. స్లీవ్ క్యాప్. ద అప్పర్ పోర్షన్ ఆఫ్ ద స్లీవ్ బిట్వీన్ ద క్యాప్ సీమ్ లైన్ అండ్ ద క్యాప్ లైన్. స్లీవ్ యొక్క పై భాగంను క్యాప్ సీమ్ లైన్ మరియు క్యాప్ లైన్ అని అంటాము. గ్రెయిన్ లైన్. A line that is perpendicular to the cap line and extends the length of the sleeve. ఈ లైను క్యాప్ లైన్కు సమాంతరంగా ఎక్స్టెండ్ అవుతూ స్లీవ్ పొడవును తెలుపుము. ఎక్స్టెండ్ అవడం అంటే పొడవులో పెంచుతూ ఉండడం అన్నట్టు. అండర్ ఆర్మ్ సీమ్స్. The two vertical seams that extend down from the cap line corners to the length of the sleeve. పొడవైన స్లీవ్ యొక్క క్యాప్ లైన్ చివరలు పెంచుతూ తగ్గిస్తూ రెండు నిలువు గీతలు ఉంటాయి. ఎల్బో డాట్స్. Dots that shape the sleeve to fit the natural bend in the arm and allow for arm movement. ఆర్మ్ మూమెంట్ కోసం డాట్ లేదా షేప్ అనేది స్లీవ్కు ఫిట్ మరియు నేచురల్ బెండ్ కోసం చేయవచ్చును. Elbow line. A line that is perpendicular to the grain and goes through the pivot point of the signal dot sleeve or the common pivot point of 2 dot or 3 dot sleeves. ఈ లైన్ సమాంతరంగా ఉండి గ్రెయిన్ లైన్కు పివోట్ పాయింట్లకు సింగిల్ డాట్ గల స్లీవ్ లేదా 2 డాట్ గల పివోట్ పాయింట్స్ టీ డాట్ గల స్లీవ్స్ ఏర్పరచవచ్చును. వ్రిస్ట్ లైన్. ద లైన్ అక్రాస్ ద బాటమ్ ఆఫ్ ద స్లీవ్ దట్ జాయింట్స్ ద ఎండ్స్ ఆఫ్ ద అండర్ ఆర్మ్ సీమ్స్. అండర్ ఆర్మ్ చివరలో చేరి స్లీవ్ యొక్క బాటమ్ అంతటా ఉన్న రేఖని వ్రిస్ట్ లైన్ అంటారు. స్లీవ్ టర్మినాలజీ యొక్క ఫిగర్స్ చూసినట్లయితే మనకు ఈ విధంగా కనిపిస్తాయి. స్లీవ్ యొక్క క్యాప్ హైటు, క్యాప్ లెంత్ మరియు స్లీవ్ విడ్త్ కనిపించును. సెకండ్ పటంలో షోల్డర్ పాయింట్, బ్యాక్ క్యాప్, ఫ్రంట్ క్యాప్, బిసెప్స్, ఎల్బో, వ్రిస్ట్ ఈ విధంగా మనకు స్లీవ్ టర్మినాలజీ ఉంటుంది. Sleeve styles. Sleeves fall into 3 main categories. 1. Classic sleeve. 2. Casual sleeve. 3. T-shirt sleeve. క్యాప్ లెంత్ అనేది వివిధ స్టైళ్లలో ఉంటుంది. క్లాసిక్ స్లీవ్ యొక్క క్యాప్ హైట్ ఎక్కువగా ఉంటుంది. క్యాజువల్ స్లీవ్ యొక్క హైట్ మీడియంగా ఉంటుంది. టీషర్ట్ స్లీవ్ యొక్క హైట్ తక్కువగా ఉంటుంది. వీటి గురించి మనం వివరణ తెలుసుకుందాము. క్లాసిక్ స్లీవ్. ద క్లాసిక్ స్లీవ్ ఈజ్ ద స్లీవ్ ఫౌండ్ ఇన్ మోస్ట్ ట్రెడిషనల్ టైలర్డ్ ఫిట్టెడ్ స్టైల్స్. ద క్లాసిక్ స్లీవ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ఏ హై స్లీవ్ క్యాప్. ద హయ్యర్ స్లీవ్ క్యాప్ ఈజ్ మచ్ మోర్ ఫార్మల్ అండ్ అట్రాక్టివ్ when movement is not a priority. క్లాసిక్ స్లీవ్ గమనించినట్లయితే ట్రెడిషనల్ టైలర్లలో ఈ స్లీవ్ ఫిట్టెడ్ స్టైల్స్ను కలిగి ఉండును. క్లాసిక్ స్లీవ్ ఒక హై క్యాప్ను కలిగి ఉండును. హై స్లీవ్ క్యాప్ను కలిగి ఉండడం వల్ల ఫార్మల్ మరియు అట్రాక్టివ్ మూమెంట్ను కలిగి ఉండును. క్యాజువల్ స్లీవ్. ద క్యాజువల్ స్లీవ్ ఈజ్ ఏ లెస్ టైలర్డ్ స్టైల్. The body's armhole shoulder point is dropped off the shoulder from 1/2 to 1 inch, 1.25 to
2.5 centimeters. క్యాజువల్ స్లీవ్ అనేది అతి తక్కువ టైలర్డ్ స్టైల్గా పనిచేస్తుంది. ఈ బాడీస్ ఆర్మ్ హోలు భుజము మధ్య భాగం నుండి మొదలై 1.5 ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు, అనగా 1.25 నుంచి 2.5 సెంటీమీటర్స్ వరకు గీయవచ్చును. టీ-షర్ట్ స్లీవ్. The t-shirt sleeve is very casual style. The shoulder point on the body's armscye is typically dropped off the shoulder more than 1 inch, 2.5 centimeter, and the armhole is a very shallow curve. టీ-షర్ట్ స్లీవ్ అనేది క్యాజువల్ స్టైల్ను కలిగి ఉండును. షోల్డర్ పాయింట్ చివరి నుండి బాడీస్ ఆర్మ్స్కై వరకు వాలినట్టు ఉంటుంది. షోల్డర్ లైన్లో 1 ఇంచ్ అనగా 2.5 సెంటీమీటర్ మరియు చంక భాగంలో చాలా తక్కువ షేప్ అనేది కలిగి ఉంటుంది. బేసిక్ స్లీవ్ టైప్స్. There are 2 basic sleeve types. They are 1. Satin sleeves. 2. Sleeves bodies combination. ప్రాథమిక స్లీవ్ల యొక్క రకాలు అవి 2 రకాలుగా ఉంటాయి. సెటిన్ స్లీవ్స్ మరియు స్లీవ్స్ బాడీస్ కాంబినేషన్. వీటి గురించి తెలుసుకుందాం. సెటిన్ స్లీవ్స్ వాటి యొక్క రకాలు 5 రకాలు కలవు. నెంబర్ 1 బేసిక్ సెటిన్, 2 3/4, 3 స్ట్రేట్, 4 రోల్ అప్, 5 షర్ట్ వేస్ట్. Definitions of satin sleeves types. Basic satin. Basic satin sleeves maintain the original cap. No changes are made to the cap seam line, width or height. బేసిక్ సెటిన్ స్లీవ్కు ఒరిజినల్ క్యాప్ అనేది ఉంటుంది. వీటి యొక్క క్యాప్ సీమ్ లైన్ యొక్క విడ్త్ లేదా హైట్లో దాని వెడల్పులో మరియు పొడవులో మార్పు చెందదు. 3/4. It is the simplest form and if made from the basic sleeves loper, a 3/4 length can be introduced into many sleeve designs such as straight, bishop, deep, armhole, kimono and raglan. ఈ స్లీవ్ సాధారణంగా ఉండి వాలినట్టు ఉండును. వీటి యొక్క పొడవు 3/4 నుండి మొదలై వివిధ డిజైన్లలో అనగా స్ట్రేట్, బిషప్, డీప్ ఆర్మ్హోలు, కిమోనో మరియు ర్యాగ్లాన్ లాగా మార్చవచ్చును. Straight. It is a rectangle below the cap line and is wider than the basic sleeve below the cap line. క్యాప్ లైన్కు కింద దీర్ఘచతురస్రాకారం లాగా ఉండి బేసిక్ స్లీవ్ను వివిధ డిజైన్లలో పూర్తి చేయవచ్చును. రోల్ అప్. The roll-up sleeve has a wide hem and self cuff. It is made from the straight sleeve and has marking to indicate the fold lines and roll lines. రోల్-అప్ స్లీవ్ నకు వైడ్ హెమ్ మరియు సెల్ఫ్ కఫ్ ఉంటుంది. ఇది స్ట్రేట్ స్లీవ్ను వచ్చిన ఫోల్డ్ లైన్ మరియు రోల్ లైన్ గుర్తించుటకు తయారు చేస్తారు. షర్ట్ వేస్ట్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ షర్ట్ మేకర్ స్లీవ్. ఇట్ ఈస్ ఏ టైలర్డ్ స్లీవ్ దట్ ఈస్ ఫినిష్డ్ విత్ ఏ కఫ్. ఈ స్లీవ్ను షర్ట్ మేకర్ స్లీవ్ అని పిలుస్తారు. ఈ టైలర్డ్ స్లీవ్ కఫ్తో ఫినిషింగ్ చేయబడుతుంది. స్లీవ్స్ బాడీస్ కాంబినేషన్. ఈ స్లీవ్స్ అనేటివి బాడీకి కాంబినేషన్లో వచ్చేటివి. అవి 2 రకాలు. 1 కిమోనో స్లీవ్, 2 ర్యాగ్లాన్ స్లీవ్. వీటి గురించి తెలుసుకుందాం. కిమోనో స్లీవ్. Kimono sleeves are cut in one with the bodies. The body's front and the sleeve front are one pattern.
and the body's back and the sleeve back are one pattern. The side seams of the bodies and the underarm seams of the sleeve are joined in one continuous seam line. ఈ స్లీవ్స్ బాడీస్ కాంబినేషన్లో బాడీస్ ఫ్రంట్ బ్యాక్ స్లీవ్ ఫ్రంట్ బ్యాక్ ఒకే ప్యాటర్న్లో వచ్చినట్లుగా కట్ చేయదురు. ఈ స్లీవ్స్ కంటిన్యూస్ సీమ్ ద్వారా అంటే కంటిన్యూగా మొదటి నుంచి స్టార్ట్ అయ్యి చివరి వరకు ఒకే కుట్టుతో కంటిన్యూస్ సీమ్ లైన్ ద్వారా జాయింటింగ్ చేయుదురు. ఈ కిమోనో స్లీవ్ యొక్క ఇమేజ్ను చూద్దాం. ఈ విధంగా కిమోనో స్లీవ్ యొక్క ఇమేజ్ ఉంటుంది. నెంబర్ 2, raglan sleeve. This type of sleeves extend from the arm to neckline. These sleeves have part of the upper bodies attached to the sleeve, forming a diagonal seam line from the neck to the underarm. ఈ రకమైన స్లీవ్స్ భుజం నుండి నెక్ వరకు ఎక్స్టెండ్ చేయబడతాయి. అంతేకాక ఈ స్లీవ్ అప్పర్ బాడీస్కి అటాచ్ చేయబడును. డయాగ్నల్ సీమ్ లైన్ నెక్ నుండి అండర్ ఆర్మ్ వరకు ఉండును. ఈ స్లీవ్స్ అనేవి నెక్ నుండి డయాగ్నల్ లైన్ ద్వారా అంటే క్రాస్గా అటాచ్ చేయబడతాయి. రాగ్లాన్ స్లీవ్ యొక్క ఇమేజ్ చూద్దాం. రాగ్లాన్ స్లీవ్ యొక్క ఎక్కువగా ఈ విధంగా టీషర్ట్లకు ఉపయోగిస్తారు. మెడ భాగం నుంచి ఈ స్లీవ్స్ అనేవి అటాచ్ చేయబడతాయి. యాడెడ్ ఫుల్నెస్ అండ్ క్యాప్ వేరియేషన్స్. ఇవి 9 రకాలు కలవు. నెంబర్ 1, బిషప్ స్లీవ్. 2, బెల్ స్లీవ్. 3, క్యాప్ స్లీవ్. 4, పఫ్ స్లీవ్. 5, బ్యాండెడ్ పఫ్ బాటమ్. 6, బెలూన్ స్లీవ్. 7, లెగ్ ఓ మటన్ స్లీవ్. 8, కోల్ స్లీవ్. 9, డాల్మన్ స్లీవ్స్. ఈ విధంగా స్లీవ్స్ 9 రకాలుగా ఉంటాయి. వీటి గురించి తెలుసుకుందాం. మొదటగా బిషప్ స్లీవ్. దీస్ ఆర్ స్లీవ్స్ దట్ ఆర్ లాంగ్ అండ్ ఆర్ ఫుల్లర్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద స్లీవ్. Then at the top, the bishop sleeves are normally gathered into a neat cuff. ఈ స్లీవ్స్ ఎక్కువ పొడవును కలిగి ఉండి ఏటవాలుగా ఉంటాయి. బాటంలో వెడల్పుగా ఉండి కుచ్చులతో ఫినిషింగ్ చేసి ఆ ప్లేస్లో కఫ్తో ఫినిషింగ్ చేయుదురు. ఈ స్లీవ్స్ను మనము ఇమేజ్ ద్వారా చూద్దాం. ఈ విధంగా ఈ స్లీవ్స్ను ఫినిషింగ్ చేస్తారు. బెల్ స్లీవ్. బెల్ స్లీవ్స్ do not have any ruffle but is a flare from elbow to the bottom. బెల్ స్లీవ్నకు ఎలాంటి కుచ్చులు ఉండవు, కానీ మోచేతి నుంచి బాటం వరకు ఎక్కువ వెడల్పులో ఉంటాయి. వీటిని మనము ఇమేజ్ ద్వారా చూద్దాం. ఈ విధంగా బెల్ స్లీవ్స్ ఉంటాయి. పై భాగంలో సన్నగా ఉండి మోచేతి నుంచి కింది భాగంలో వెడల్పుగా ఉంటాయి. క్యాప్ స్లీవ్. క్యాప్ స్లీవ్స్ do not go below the armpit level as they are short sleeves. ఈ స్లీవ్స్ భుజాన్ని కప్పి ఉంచడానికి ఉపయోగపడతాయి. ఇవి ఆన్ఫిట్ లెవెల్ నుంచి అంటే భుజం నుంచి కింది వరకు చాలా తక్కువ లెంత్లో తీసుకోబడతాయి. ఈ స్లీవ్స్ను మనం ఇమేజ్ ద్వారా చూద్దాం.
ఈ విధంగా క్యాప్ స్లీవ్స్ ఉంటాయి. పఫ్ టాప్ స్లీవ్. These type of sleeve style are normally designed as a gather at the top or bottom of the sleeve. ఈ రకమైన స్లీవ్లలో గల స్టైల్ అనేది సాధారణంగా టాపు మరియు బాటంలో కుచ్చులతో ఫినిషింగ్ చేయబడుతుంది. ఈ స్లీవ్ను మనము ఇమేజ్ ద్వారా చూద్దాం. ఈ విధంగా భుజం ప్లేస్లో కింది ప్లేస్లో కుచ్చులతో ఫినిషింగ్ చేయబడుతుంది. బ్యాండెడ్ పఫ్ బాటమ్. The banded puff bottom sleeve is similar to the bell sleeve, except the additional length is added to the lower edge to create a bloused effect over the band. Banded puff bottom sleeve bell sleeve ను పోలి ఉంటుంది. ఇది ఎక్కువ పొడవును కలిగి ఉండి ఎడ్జ్ భాగంలో కుచ్చులతో పైపింగ్ చేయబడుతుంది. దీని ఇమేజ్ను చూద్దాం. ఈ విధంగా బ్యాండెడ్ పఫ్ బాటమ్ స్లీవ్స్ ఉంటాయి. బెలూన్ స్లీవ్. దిస్ స్లీవ్స్ ఈజ్ ఏ ఫుల్ స్లీవ్ విత్ ఏ హై వైడ్ క్యాప్. Fullness at the lower edge is controlled by the elastic casting or band. ఈ స్లీవ్ ఫుల్ స్లీవ్ను కలిగి ఎక్కువ వెడల్పును కలిగిన క్యాబు ఉండును. లోయర్ ఎడ్జ్ భాగంలో కంట్రోల్ చేయడానికి ఎలాస్టిక్ కాస్టింగ్ లేదా బ్యాండ్ ద్వారా ఫినిషింగ్ చేస్తారు. ఈ స్లీవ్స్ మనకు చూడడానికి బెలూన్ ఆకారంలో కనిపిస్తాయి. స్లీవ్స్ను మనం ఇమేజ్ ద్వారా చూద్దాం. ఈ విధంగా బెలూన్ స్లీవ్స్ అనేటివి ఉంటాయి. లెగ్ ఓ మటన్ స్లీవ్. The leg bow mutton is named for its resemblance to a lamb's leg. It is full from the shoulder to the upper arm and it is tight fitting from the elbow to the wrist. ఈ స్లీవ్స్ ల్యాంబ్స్ లెగ్ పోలి ఉంటాయి. ల్యాంబ్స్ లెగ్ అనగా గొర్రెపిల్ల యొక్క కాలును పోలి ఉంటాయి. ఇవి భుజం నుంచి మోచేతి వరకు లూజుగా ఉండి మోచేతి నుంచి మణికట్టు భాగం వరకు టైట్ ఫిట్టింగ్లో ఉంటాయి. వీటిని మనం ఇమేజ్ ద్వారా చూద్దాం. లెగ్ ఓ మటన్ స్లీవ్ ఈ విధంగా కనిపించును. కోల్ స్లీవ్. The coal sleeve has extra cap height and width that is created by triangular additions. It is cut on the bias to from a draped effect similar to the coal neckline bodies. కోల్ స్లీవ్ అనేది ఎక్స్ట్రా హైట్ను పొడవులో ఎక్కువగా వెడల్పులో ఎక్కువగా మనం ఇది ట్రయాంగులర్ షేప్లో అనగా త్రిభుజాకారంలో తీసుకోబడతాయి. దీనిని కట్ చేయుటకు బయాస్ పద్ధతి ద్వారా పరిచి సమానంగా కోల్ నెక్లైన్ బాడీస్ నుండి ఇవి చేయవచ్చును. వీటి యొక్క ఇమేజ్ చూద్దాం. కోల్ స్లీవ్ ఈ విధంగా ఉంటాయి. డాల్మన్ స్లీవ్. Dalman sleeves are not sewn to the garment. Rather, the fabric is cut in such a way that the sleeves are part of the garment. డాల్మన్ స్లీవ్స్ అనేవి సపరేట్గా కట్ చేయబడవు. ఇవి గార్మెంట్లో అటాచ్ అయ్యి మాత్రమే వస్తాయి. ఇవి విడిగా కట్ చేయడము అతికించడము జరగదు. వీటి యొక్క ఇమేజ్ని చూద్దాం. డాల్మన్ స్లీవ్ యొక్క ఇమేజ్ ఈ విధంగా ఉంటుంది. 2-piece sleeves. Sleeves may be divided horizontally or vertically into or more pieces to create varied design effect. There are 3 types. 1. Lantern sleeve, 2. Petal sleeve, 3. tailor sleeve. 2 ముక్కలు గల చేతులు 3 రకాలుగా చెప్పుకోవచ్చు.
అడ్డంగా నిలువుగా 2 ముక్కలను తీసుకొని వాటిని జాయింట్ చేయడం ద్వారా మనకు స్లీవ్స్ వస్తాయి. నెంబర్ 1, lantern sleeve. The lantern non-parallel sleeve is cut horizontally into 2 pieces at the cap line or below and has triangular fullness added to the horizontal seam line. ఈ ల్యాంటర్న్ స్లీవ్లను 2 పీసెస్ను తీసుకొని త్రిభుజాకారంలో కట్ చేసి అతికించడం ద్వారా ఈ స్లీవ్స్ అనేటివి కనిపిస్తాయి. అడ్డంగా అతికించడం ద్వారా ఈ స్లీవ్స్ ఏర్పడను. ఇవి చూడడానికి మనకు ల్యాంతర్ ఆకారంలో కనిపించును. ఈ స్లీవ్స్ని మనం ఇమేజ్ ద్వారా చూద్దాం. ఈ విధంగా ఈ స్లీవ్స్ ఉంటాయి. ల్యాంతర్ స్లీవ్స్ ఉండును. Petal sleeve. The petal, tulip or overlapped sleeve is a 2-piece that overlaps at the top of the arm. Petal sleeve is shaped and resembles a petal as the sleeve sections crosses over each other at the top. ఈ స్లీవ్స్ టాప్ భాగంలో మొదలై ఆర్ము భుజం నుండి వెనుక వైపుకు ముందు వైపుకు 2 పీసెస్ను జాయింట్ చేయడం ద్వారా ఈ పెటల్ స్లీవ్స్ వచ్చును. పెటల్ స్లీవ్స్ను 2 పీసెస్ను తీసుకొని అతికించడం ద్వారా ఏర్పడను. వీటికి ఇంకొక పేరు కూడా కాదు. వీటిని ఫిష్ కట్ హ్యాండ్స్ అంటారు. ఇది ఇమేజ్ ద్వారా చూద్దాం. ఈ విధంగా పెటల్ స్లీవ్స్ను అటాచ్ చేయడం ద్వారా ఈ విధంగా కనిపిస్తాయి. Tailored sleeves. The tailored sleeve is a 2-piece fitted sleeve, 2 vertical seam lines but no underarm seam line. ఈ టైలర్ స్లీవ్ 2-piece స్లీవ్ ఫిట్టెడ్ స్లీవ్లో 2 నిలువు గీతల ద్వారా నిలువు లైన్స్ ద్వారా అతికించడం ద్వారా ఈ స్లీవ్స్ అనేటివి ఏర్పడతాయి. అండర్ ఆర్మ్లో అంటే చంక కింది భాగంలో ఎలాంటి లైన్స్ ఉండవు. ఇవి ఎక్కువ సూట్లకి మనము ఉపయోగిస్తాము. ఈ స్లీవ్స్ను ఇమేజ్ ద్వారా చూద్దాం. ఈ విధంగా టైలర్ స్లీవ్స్ ఉంటాయి. ఇవి సూట్స్కి ఎక్కువగా ఉపయోగిస్తారు. స్టాండర్డ్స్ ఆఫ్ ఏ వెల్ ఫిట్టెడ్ స్లీవ్. It should not slip off the shoulder for style or comfort. షోల్డర్లో ఎలాంటి స్లిప్ ఉండవు కావున స్టైలు మరియు కంఫర్ట్గా ఉంటాయి. ద ఆర్మ్ హోల్ కర్వ్ మస్ట్ బి స్మూత్ అండ్ గ్రాడ్యువల్. చంక భాగంలో తప్పనిసరిగా స్మూత్ మరియు గ్రాడ్యువల్గా ఉంటాయి. నో డయాగ్నల్ wrinkles should be appeared under the armpit. ఎలాంటి డయాగ్నల్ రింకిల్స్ లేకుండా అండర్ ఆర్మ్ ఫిట్ను కలిగి ఉంటాయి. లెంత్ వైజ్ గ్రెయిన్స్ షుడ్ బి స్ట్రేట్ ఫ్రమ్ ఆర్మ్ హోల్స్ టు ఎల్బో. షోల్డర్ నుండి చంక భాగం వరకు లెంత్ వైజ్ గ్రెయిన్ను స్ట్రేట్గా ఉండే విధంగా తీసుకోవాలి. It should be snug fitting and should not be tight in lower part. షోల్డర్లో ఎటువంటి టైట్ లేకుండా లోయర్ భాగంలో తప్పనిసరిగా ఫిట్టింగ్ ఉండవలెను. ఈ స్లీవ్ టైట్ ఫిట్టింగ్గా ఉంటుంది. The sleeve should never twist away. స్లీవ్ ఎప్పటికీ దూరంగా ట్విస్ట్ చేయకూడదు. Wrist line should be in position when arm is bent. wrist లైన్లో మంచి పొజిషన్ ఉండాలి. అంటే ఆర్మ్ బెండ్ అయినప్పుడు ఇది తెలుస్తుంది. షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. Number 1. What is the difference between set-in sleeve and sleeve bodice combination?
సెట్టిన్ స్లీవ్లకు మరియు స్లీవ్ బాడీస్ కాంబినేషన్కు మధ్య భేదాలను తెలుపుము. నెంబర్ 2, డిఫరెన్షియేట్ లెగ్ ఓ మటన్ స్లీవ్ ఫ్రమ్ లాంతర్న్ స్లీవ్. లెగ్ ఓ మటన్ స్లీవ్ మరియు లాంతర్న్ స్లీవ్లకు మధ్య భేదాలను తెలుపుము. Write about the standards of a well-fitted sleeve. బాగా అమర్చిన స్లీవ్లకు ప్రమాణాలను తెలుపుము. నెంబర్ 4, what are the different types of sleeves that are formed by bodies and sleeve combinations? బాడీస్ మరియు స్లీవ్ కాంబినేషన్లో వచ్చే వివిధ రకాల స్లీవ్లను తెలుపుము. నెంబర్ 5, రైట్ అబౌట్ 2-piece స్లీవ్స్. 2 ముక్కల చేతుల గురించి రాయండి. నెంబర్ 6, వాట్ ఆర్ ద డిఫరెంట్ స్టైల్స్ ఇన్ స్లీవ్స్. వివిధ రకాల స్టైల్స్ గల స్లీవ్లను పేర్కొనుము. Long answer type questions. Write in detail about satin sleeves and its variations along with illustrations. Satin sleeves మరియు వాటి రకాలను పటం సహాయంతో వివరించండి. Define sleeve. Explain in detail about parts of the sleeve. స్లీవ్ను నిర్వచించి వివిధ రకాల స్లీవ్ యొక్క భాగాలను వివరించండి. వాట్ ఆర్ ద బేసిక్ స్లీవ్ టైప్స్, హౌ టు డిఫరెన్షియేట్ దెమ్. బేసిక్ స్లీవ్ యొక్క రకాలు ఏవి, వాటి మధ్య భేదాలను తెలుపుము. నెంబర్ 4, ఇన్ వాట్ వే ఫుల్నెస్ ఈస్ యాడెడ్ టు స్లీవ్స్. ఎక్స్ప్లెయిన్ దెమ్ అలాంగ్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అండ్ ఇల్లుస్ట్రేషన్స్. స్లీవ్లను ఎన్ని రకాలుగా అతికించెదరు, వాటిని పటం సహాయంతో వివరించండి. ఇంతటితో ఈ టాపిక్ ముగిసినది. టాపిక్ ద ఎండ్.